నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శాసన మండలిలో బలాబలాలు చూస్తే వైఎస్ఆర్సీపీకి చాలా భారీ సంఖ్యలో వైఎస్సీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. టీడీపీకి ప్రస్తుతానికి ఒకరు మాత్రమే ఉన్నారు, అది కూడా ఎమ్మెల్యేల కోటాలో. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, ఇక్బాల్ గారు మరి పార్టీ మారి టీడీపీలో జాయిన్ అయ్యారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ అనర్హత వేటు వేసింది. ఎమ్మెల్సీలుగా పార్టీ మారిన క్రమంలో మరి అనర్హత వేటుతో ఇప్పుడు వాళ్ళు ఉప ఎన్నిక అనివార్యమైంది. మరి ఈ క్రమంలో ఉప ఎన్నిక అనివార్యమైందంటే జూలై 12న ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి 2 ఎమ్మెల్సీ స్థానాలకి ఉప ఎన్నిక జరగబోతుంది. మరి ఉప ఎన్నిక జరిగితే ఖచ్చితంగా మెజారిటీ టీడీపీకి ఉంది కాబట్టి టీడీపీ కూటమి ఖచ్చితంగా ఈ 2 ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని మెజారిటీతో గెలుచుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు. మరి ఇంకొక 2 ఎమ్మెల్సీలు పెరగడం వల్ల టీడీపీకి కాస్త బలం పెరుగుతుంది. అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు దాదాపుగా 35 నుండి 39 వరకు ఉన్నారు. మరి టీడీపీకి పెరిగితే 3-4 పెరిగే అవకాశం ఉంది. మరి ఎమ్మెల్సీలు మరి ఈ విధంగా వాళ్ళు అనర్హత వేటుకు గురి కావడం వల్ల ఇవాళ 2 పదవులు కోల్పోయే పరిస్థితి సి రామచంద్ర, ఇక్బాల్ గారికి ఏర్పడింది. మరి ఈ క్రమంలో మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం ఈ 2 పదవులకి ఎవరిని అభ్యర్థులుగా పెట్టి ఆలోచన చేస్తారు. మరి బలం ఉంది, ఖచ్చితంగా సంఖ్యాబలం ఉంది, గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ 2 అనర్హతకు గురైన 2 ఎమ్మెల్సీలు కూడా టీడీపీ ఖాతాలో పడనున్నాయి. మరి త్వరలోనే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి 2 ఎమ్మెల్సీలు తగ్గినట్టు అవుతుంది. ఏదేమైనా పార్టీలు అనర్హత వేటు అనేది చాలా కీలకంగా మారింది. ఆ పార్టీలు మారడం వల్ల ఎమ్మెల్సీలు పార్టీలు మారడం వల్ల వచ్చిన సమస్య అనర్హత వేటు వల్ల వీళ్ళంతా ఎక్కడోళ్ళు అక్కడ పదవులు కోల్పోతున్నారు. ఇప్పుడు టీడీపీకి అనుకూల వాతావరణం. ఆ 2 ఎమ్మెల్సీ స్థానంలో కొత్తగా మరి తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వారికి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడానికి కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ఆ విధంగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్.